మనం చెప్పుకునే కథ పేరు మృత్యుంజయుడు. పూర్వం భాగీరథి తీరంలో అరుణపదం అనే అగ్రహారం ఉండేది. అందులో మహీసుడనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు దేవదత్తుడు, వసుదత్తుడు అని 2 కుమారులు. మహీసుడు ముసలితనంతో మరణిస్తూ తన సంపాదన మొత్తం కొడుకులకు స్వాధీనం చేసి, నాయనలారా మీరు చావును జయించండి అని చెప్పి చనిపోయాడు. తమ తండ్రి పోయిన తర్వాత అన్నదమ్ములిద్దరూ తమ స్వంత తెలివితేటలతో ఆస్తిని 2 రెట్లు పెంచారు. అయితే తండ్రి చావుని జయించమని చెప్పిన మాట మాత్రం వారిని నిరంతరం వేధించసాగింది. అందులోనూ అపారంగా పెరిగిన ఈ ఆస్తి వారికి ఒక సమస్య వలె తయారైంది. మరణాన్ని జయించటం మానవుల వల్ల జరిగే పని కాదు కాబట్టి పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసి మృత్యుంజయులు కావాలని అన్నదమ్ములిద్దరూ నిశ్చయించుకున్నారు. అందుకని దేవదత్తుడు, వసుదత్తుడు తమ కొడుకులకు ఆస్తిని అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అడవికి తపస్సుకు వెళ్ళిపోయారు. ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి అన్నదమ్ములిద్దరూ పరమేశ్వరుడు కోసం శ్రద్ధగా తపస్సు చేయసాగారు. బోళాశంకరుడు వారి తపస్సుకు మెచ్చి తొందరగానే ప్రత్యక్షమయ్యాడు. మీకు ఏం కావాలో కోరుకోండి అని అన్నాడు పరమేశ్వరుడు అభయం ఇస్తూ. మాకు చావు లేకుండా చేయండి స్వామి అన్నారు అన్నదమ్ములిద్దరూ. తదాస్తు అని పరమేశ్వరుడు వరమిచ్చి వెళ్ళిపోయాడు. సంతోషంతో అన్నదమ్ములిద్దరూ తిరిగి అరుణపదం వచ్చేశారు. మళ్ళీ తమ వ్యాపారాన్ని శ్రద్ధగా చూసుకోసాగారు. తనకు మృత్యువు లేదనే విషయం తెలిసేసరికి దేవదత్తునికి అహంకారం వచ్చింది. ఎవరినీ లెక్క చేయకుండా ప్రవర్తించసాగాడు. అయితే శివుణ్ణి చూడటంతో వసుదత్తునిలోని ఎంతో పరివర్తన వచ్చింది. తన వాటాకు వచ్చిన ఆస్తిని దాన ధర్మాలు చేయసాగాడు. తన తండ్రి మహీషుని పేర వైద్యాలయాలు, ధర్మసత్రాలు కట్టించసాగాడు. అరుణపదంలో ఉన్న పేద సాధులందరికీ ధనం ఉచితంగా ఇచ్చి వ్యాపారాలు పెట్టించి వారికి బ్రతుకుదెరువు చూపాడు. అయితే ఇంత చేసిన వసుదత్తుడు 50వ ఏట మరణించాడు. దేవదత్తుడు మాత్రం చనిపోలేదు. 60 ఏళ్లు దాటాయి. ముసలితనంతో కళ్ళు కనబడటం, చెవులు వినబడటం మానివేశాయి. 70 ఏళ్లు వచ్చాయి. మంచాన పడ్డాడు. అయినా చావు రాలేదు. వసుదత్తుని కొడుకు పుష్యమిత్రుడు. దేవుడు వరమిచ్చిన తన తండ్రి చనిపోవడానికి కారణమేమిటా అని తీవ్రంగా ఆలోచించాడు. ఒక శివరాత్రి నాడు శ్రద్ధగా అభిషేకం చేసి ఉపవాసం ఉండి తెల్లవారులు జాగరణ చేశాడు. తెల్లవారుజామున పుష్యమిత్రుడికి మగత నిద్ర వచ్చినట్లయింది. అందులో పరమేశ్వరుడు కనపడ్డాడు. పుష్యమిత్రుడు దేవుణ్ణి తన అనుమానం అడిగాడు. పరమేశ్వరుడు నవ్వి ఇలా చెప్పాడు: పుట్టినవారు గెట్టడం సహజం. సహజ మరణం వద్దంటే మిగిలేది ఎందుకు పనికి మాలిన తోలితిత్తి మాత్రమే. మంచాన్న పడ్డ ఆ ముసలి శరీరాన్ని అప్పుడు భరించటమే కష్టమవుతుంది. నీ పెద్ద తండ్రి దేవదత్తుని చూడు. అతడు ఎన్నో అన్యాయాలు చేశాడు. అయినా వరబలం వల్ల చావును తప్పించుకున్నాడు. అయితే అతని పాపాలకు అతని భార్యాబిడ్డలే అతన్ని అసహించుకుంటున్నారు. రోగాలతో ముసలితనంతో బాధపడుతున్న దేవదత్తునికి ప్రాణం ఉండటమే ఒక సమస్య అయిపోయింది నేడు. కాని వసుదత్తుడు దాన ధర్మాలతో శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు. ఈ పాడు శరీరం పోయినా కీర్తితో చావును జయించాడు. నిజంగా మృత్యుంజయుడు అయినాడు అని చెప్పి పరమేశ్వరుడు మాయమైపోయాడు. అంతలో పుష్యమిత్రునికి మెలకువ వచ్చి తెల్లవారిపోయింది. మర్నాడు తన కల గురించి పుష్యమిత్రుడు అందరికీ చెప్పాడు. అది విన్న దేవదత్తుని కుమారుడైన సుమిత్రుడు తన తండ్రి ముసలితనంతో ఇక యాతనలు పడకుండా సహజ మరణం పొందేటట్లు వరం ఇవ్వవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థించుటకై అడవులకు వెళ్ళాడు. సుమిత్రుడు తన తండ్రి కోసం చేస్తున్న ఘోరమైన తపస్సుకు పరమేశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. స్వామి, నీ వరసిద్ధి వల్ల సహజ మరణాన్ని జయించిన నా తండ్రి మరణం లేక మంచాన్నే ఉండి ఇటూ కదలలేక అనేక రకాల యాతనలు పడుతున్నాడు. నీవు నా తండ్రి యందు దయ ఉంచి సహజ మరణాన్ని ప్రసాదించు స్వామి. నాయన, నీ తండ్రి చావును జయించానని అనేక రకమైన పాపాలు చేశాడు. నువ్వు మాత్రం ఉన్నదాంట్లో దాన ధర్మాలు అది చేస్తూ మంచి ప్రవర్తనతో జీవించు అని చెప్పి వరమిచ్చి మాయమైపోయాడు. పరమేశ్వరుడు వరమిచ్చిన కొన్ని రోజుల తర్వాత దేవదత్తుడు సహజ మరణం పొందాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.